మాట అంటే భారతదేశంలోని ఉత్తరాదిలో 13 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి. మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ చర్చి పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతున్నాను అంటే అతడు 2 నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు? బైబుల్ పట్టుకొని ఎవరైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవరైనా ఫలానా పాస్టర్ నా మీద మత మార్పిడి నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణ శిక్ష విధించే చట్టం అని మీకు తెలుసా? బహిరంగ సభలు ఆగిపోయాయి, సువార్త పరిచర్య ఆగిపోయింది. బైబుల్ చేత పట్టుకొని కనబడితే జైళ్లలో పెడుతున్నారు. గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక ఉత్తరప్రదేశ్ లోనే 1000 మంది పాస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు. మత మార్పిడి స్వస్థత ప్రాంతాల్లో రద్దయిపోయాయి, స్వస్థ సభలు ఆగిపోయాయి. పాస్టర్స్ బిక్కుబిక్కుల తిరుగుతున్నారు. ఆ 13 రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుబడింది అని పగడాల ప్రవీణ్ అన్న 4 సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశారు. భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ, దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర, దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు, దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక, దక్షిణాదికి చెందిన కేరళ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి సుప్రీం కోర్టులోకి వెళ్ళి పిటిషన్ వేసి రేపే వాళ్ళు 4 నాయకులు పెడితే క్రైస్తవుల పక్షాన నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీం కోర్టుకు వెళ్లాల్సినటువంటి రోజు 13 రాష్ట్రాల గవర్నమెంట్లు భయపెట్టిన ఆ వ్యక్తి తాగి పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ అయ్యి నమ్మాల్సిన 2000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2000 కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి, 2 ఆడబిడ్డలు చాలని 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాళ్ళని పెంచి పోషించి పెళ్లి చేసిన మనిషి, 200 మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి, ప్రతి నెల 20 లక్షలు శాలరీ ఇచ్చే మనిషి కోదాడులో ఒకసారి మందు కొనుక్కున్నాడు, ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా హత్య అంటే అజయ్ గారు కేసు పెడతాను. జాగ్రత్త తమ్ముడు, ఇది యాక్సిడెంట్ అని నమ్మండి. మరి చెప్తున్నా, యాక్సిడెంట్ అది యాక్సిడెంట్